పరిశుద్ధ గ్రంథము నుండి पवित्र बाइबल में से యోహాను సువార్త यूहन्ना सुसमाचार 4వ అధ్యాయము 4 अध्याय 23వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుంటాం. 23 वचन साथ मिलकर सभी पढ़ते हैं. यूहन्ना सुसमाचार 4 अध्याय उसका 23 वचन साथ मिलकर पढ़ेंगे. అయితే परंतु वो యథార్థముగా समय आता है ఆరాధించువారు वरना भी है ఆత్మతోనూ जिसमें సత్యముతోనూ सच्चे भक्त తండ్రిని पिता की आराधना ఆరాధించు आत्मा और కాలము सच्चाई से వచ్చుచున్నది. करेंगे అది क्योंकि ఇప్పుడు पिता अपने लिए వచ్చేయున్నది. ऐसे ही आराधकों को తను ढूंढता है. ఆరాధించేవారు అట్టివారికి కావాలనని తండ్రి కోరుచున్నాడు. ప్రభు యొక్క సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. परमेश्वर की सहायता के लिए छोटी सी प्रार्थना करते हैं. కృపగల దేవ, దయగల తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ రీతిగా ఈ ప్రభు దినాన మేమందరం కూడా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించి మహింపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభా, ఈ సమయంలో నిన్ను ఆరాధించడానికి ముందుగా మీరు ఇచ్చినటువంటి యొక్క లేఖన తలంపులను మేము ధ్యానించుకునై ఉండగా ప్రేమతో నీ దాసుడిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం. నీ దాసుడి వ్యర్థుడినైనా ఏమాత్రం యోగ్యత లేనటువంటి వాడు, నీ వాక్యాన్ని ప్రకటించడానికి శక్తి చాలినటువంటి వాడు కాదు తండ్రి. ప్రేమతో జ్ఞాపకం చేసుకోండి నాయనా తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించండి. నీ గాయపడిన హస్తంతో తాకండి. ఇసులు చాటును మరుగు చేసుకోండి. మా మాటలు మా తలంపులు మా చిత్తము కాదు, కానీ నీ మాటలు నీ తలంపులు నీ చిత్తమనే ప్రకటించడానికి సహాయం చేయండి. నీ వాక్యమును విని హృదయంలో భద్రపరుచుకొని వాక్య వెలుగులో నిన్ను ఆరాధించి మహింపరచలాగిన మీ కృపను మాకు దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం. వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకే స్తోత్రములు తండ్రి. ఇంకా రావాల్సినటువంటి వారిని నీ చేయి పట్టి నడిపించవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ప్రభా, ఎవరైతే రాలేనటువంటి వారిని ప్రేమతో జ్ఞాపకం చేసుకోండి. మరొక మారు వారి నీ సన్నిధిని కోల్పోకూడనట్లుగా కృప చూపించవలసిందిగా వేడుకుంటున్నాం. ఈ రీతిగా నీ ఆరాధనలు మేము ప్రవేశిస్తున్నప్పుడు సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ కృపను కోరుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసు నామంలో మీ అందరికీ కూడా వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. हमारा प्रभु मसीह उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम में आप सभी को जय मसीह की. మరొక మారు మీ ముందు ఈ రీతిగా నిలవబెట్టడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. और फिर एक बार परमेश्वर ने आपके बीच में इस प्रकार मुझे लेकर आया है, खड़ा किया है. इसके लिए मैं परमेश्वर को बहुत ही स्तुति और धन्यवाद देता हूँ. ప్రభు యొక్క పని పరిచర్య నిమిత్తమై చాలా దూర ప్రాంతం నుంచి నన్ను ఇక్కడికి నడిపిస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. और परमेश्वर के काम और उसकी सेवकाई के निमित्त जो है बहुत ही दूर प्रांत से परमेश्वर ने मुझे यहाँ पर आपके बीच में लेकर आया है. इसके लिए मैं परमेश्वर को धन्यवाद देता हूँ. మన ఉద్దేశాలు మన తలంపులు కాదు, కానీ దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నదో ఆ ఉద్దేశాలే స్థిరములని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. हमारे जो विचार उद्देश्य नहीं, परंतु जो परमेश्वर के विचार उद्देश्य होते हैं वो ही हमेशा निरंतर स्थिर होते हैं. మనము దేవుడిని ఆరాధించడానికి ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుంటాం. परमेश्वर की आराधना करने से पहले परमेश्वर के वचनों से कुछ बातों को हम ध्यान मनन करेंगे. వాక్యపు వెలుగులో మన ప్రభువును మనము ఆరాధించి మహింపరిచేటువంటి వారంగా ఉంటాం. और वचन के उजाले में होकर परमेश्वर की आराधना और परमेश्वर की महिमा करने वाले हमें बनना है. అందుకొరకే దేవుడు యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం ద్వారా మనకి కొన్ని సంగతులను తెలియజేయాలని దేవుడిచ్చినటువంటి తలంపులను బట్టి వాటిని ప్రకటించడానికి ఆశపడుతూ ఉన్నారు. और परमेश्वर ने जो वचन भाग हमने पढ़ा है और परमेश्वर के विचार जो परमेश्वर हमसे चाहता है कि हम जाने, उस विचारों को देखते हुए हम इस भाग को देखेंगे. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం మరొక మారు అందరం కూడా కలిసి చదువుకుందాం. यूहन्ना सुसमाचार 4 अध्याय उसका 23 वचन साथ में फिर से पढ़ते हैं. అయితే परंतु वो समय యథార్థముగా आता है ఆరాధించువారు वरना भी है ఆత్మతోనూ जिसमें सच्चे సత్యముతోనూ भक्त पिता की తండ్రిని आराधना आत्मा और सच्चाई ఆరాధించు से కాలం करेंगे వచ్చుచున్నది. అది क्योंकि ఇప్పుడును पिता अपने लिए వచ్చేయున్నది. ऐसे ही आराधकों को తను ढूंढता है. ఆరాధించువారు అట్టువారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఇక్కడ మనము గమనించినట్లయితే కొన్ని అంశాలను ప్రభు మనకి తెలియజేయాలని ఈ రీతిగా మనకి రాయించి ఉంచాడు. और परमेश्वर जो है अपन जो हमने जो वचन भाग पढ़े हैं इस प्रकार हमारे लिख कर छोड़ा है कि किस बातों को जो है हम जान पाए. మనందరం ఇక్కడికి ప్రభువుని ఆరాధించడానికే వచ్చి ఉన్నాం. और यहाँ पर सभी हम परमेश्वर की आराधना करने के लिए आए हैं. ఎలా ఆరాధించాలి? किस प्रकार परमेश्वर की आराधना करना है. ఇక్కడ తెలియజేయబడినటువంటి మాట, यहाँ पर जो वचन में लिखा गया है,
ఆత్మతో ఆరాధించాలి, यहाँ पर लिखा है कि आत्मा से आराधना करना है సత్యముతో ఆరాధించాలి, और सच्चाई से आराधना करना है యథార్థముగా ఆరాధించాలి. और खराई से आराधना करना है అటువంటి ఆరాధన ప్రభువుకు కావాలి. और यही आराधना परमेश्वर चाहता है అటువంటి వాళ్ళే ప్రభువుకు కావాలి. और ऐसे लोग ही परमेश्वर चाहता है అటువంటి వారినే ప్రభు కోరుకుంటున్నాడు. और यही लोगों को परमेश्वर की उनके लिए परमेश्वर का लालसा भी మరి है। ఆ రీతిగా మనము ఆరాధిస్తున్నామా? क्या हम इस प्रकार से जो कहा गया है कि हम आराधना कर रहे हैं వాక్యపు వెలుగులో మనం చూసుకొని మన ప్రభువును మనము ఆరాధించే और इस వారంగా वचन के ఉందాం. उज्याले में हम अपने आप को देखते हुए परमेश्वर की आराधना महिमा में करना है। ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి. कुछ यहाँ पर अंश है మొదటిగా దేవుడిని మనము ఆత్మతో और ఆరాధించాలి. सबसे प्रथम वचन के अनुसार लिखा है सबसे पहले आत्मा से हमें आराधना करना है। దేవుడు మానవుడిని చేసినప్పుడు మట్టితోటి చేస్తూ వచ్చాడు. और जब परमेश्वर ने मनुष्य का निर्माण किया उसने उसको मिट्टी से निर्माण किया है తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేస్తూ వచ్చాడు. और उसके रूप के अनुसार में परमेश्वर ने मनुष्य को सृजा है తన స్వభావాన్ని కలిగి ఉండాలని దేవుడు చేస్తూ వచ్చాడు. और परमेश्वर के स्वभाव को मनुष्य रखना है इसके लिए उसने बनाया है। ఆది కాండం మనం చూసినట్లయితే उत्पत्ति किताब अगर हम देखेंगे 2వ అధ్యాయము दूसरा अध्याय 7వ వచనాన్ని మనం గమనించినప్పుడు दूसरा अध्याय उसका 7 वचन जब देखते हैं దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. 7 वचन तब यहोवा परमेश्वर ने आदम को भूमि की मिट्टी से रचा और उसके नथनों में जीवन का श्वास फूक दिया और आदम जीवित प्राणी बन गया। మానవుడు నేలమంటితోటి తయారు చేయబడ్డాడు. मनुष्य जो है मिट्टी से बनाया गया है తయారు చేసిన తర్వాత మానవుని యొక్క నాసికా రంధ్రములలో దేవుడు జీవాత్మను ఊదాడు. और इस मिट्टी से बनाने के पश्चात परमेश्वर ने उसके नथनों में जीवन के श्वास को जो है उसने फूका है। ఇక్కడ తన ఊపిరిని ఊదుతూ వచ్చాడని వ్రాయబడింది. यहाँ पर लिखा है कि परमेश्वर ने उसके श्वास को उसमें फूका है। ఎప్పుడైతే ఊపిరిని గ్రహించాడో ఆ మట్టి రూపంలో ఉన్నటువంటి మానవుడు జీవాత్మ ఆయను అని రాయబడింది. और मिट्टी से निर्माण किया गया हुआ ये मनुष्य जो जब परमेश्वर के श्वास को उसने ग्रहण किया तो वो जीवित प्राणी बन गया है జీవము కలిగినటువంటి ఆత్మ అయ్యాడు. और जीवित प्राणी वो बन गया है। అంతకుముందు జీవము లేదు, इससे पहले उसमें कोई भी जीवन नहीं था, మట్టే, वो मिट्टी ही था మట్టితోటి ఆకారం చేయబడింది. और केवल मिट्टी के साथ जो है उसको एक रूप दिया गया। ఇప్పుడైతే ఊపిరి ఊదిన తర్వాత జీవాన్ని పొందుకున్నాడు. लेकिन अब परमेश्वर यहोवा ने जब उसको श्वास दिया, श्वास देने के पश्चात वो एक जीवित प्राणी जीवित आत्मा वो बन गया है। అదే ఆత్మగా ఇక్కడ మనకు తెలియజేయబడుతూ और ఉన్నది. यही यहाँ पर लिखा है कि वो जीवित प्राणी अर्थात जीवित आत्मा वो बन गया है। ఆ రీతిగా మానవుడు దేవుడిచ్చినటువంటి ఆత్మను పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. और इस प्रकार परमेश्वर के द्वारा मनुष्य ने इस आत्मा को प्राप्त किया है। అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక और प्रेरित पौलुस कोरिन्थी को लिखे हुए दूसरे कोरिन्थी की पत्री 3వ అధ్యాయము उसका 3वा अध्याय 17వ వచనాన్ని మనం చూసినట్లయితే 17वां वचन जब हम देखते हैं 3వ అధ్యాయము 17వ వచనం, दूसरे कोरिन्थी की पत्री उसका 3रा अध्याय उसका ప్రభువే 12वां वचन। ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. 17 वचन है प्रभु तो आत्मा है और जहाँ कहीं प्रभु का आत्मा है वहाँ स्वतंत्रता है। ప్రభువే ఆత్మ, यहाँ पर लिखा है प्रभु ही आत्मा है ఆ ఆత్మను మానవుడికి అనుగ్రహిస్తూ और వచ్చాడు. इसी आत्मा को परमेश्वर ने मनुष्य को अनुग्रह कर दिया है। అప్పుడు మానవుడు జీవించేటువంటి ఆత్మ అవుతూ వచ్చాడు. और उसके पश्चात मनुष्य जो है इसके द्वारा एक जीवित प्राणी बन गया है। అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట, और यहाँ पर लिखी हुई बात क्या है? ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. और लिखा है कि जहाँ कहीं आत्मा रहता है वहाँ स्वतंत्रता भी रहता है। అవును, స్వాతంత్ర్యం అనేది ఆత్మ ఉన్న దగ్గరే ఉంటుంది. और स्वतंत्रता कहाँ पर रहता है? जहाँ कहीं भी आत्मा है वहाँ पर स्वतंत्रता है। ఆదాములో ఆత్మ ఉన్నప్పుడు స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. और जब परमेश्वर के द्वारा आदम ने उस आत्मा को प्राप्त किया तब तक आदम के पास पूरी तरह की स्वेच्छा स्वतंत्रता था। ఏదైనా వనంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సంచరిస్తూ వచ్చాడు. और सदन के बाग में किसी प्रकार के बाधाओं को न सामना करते हुए वो स्वेच्छा पूर्वक वो घूम फिर रहा था। ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్క పండును కూడా తినమని దేవుని చేత తెలియజేయబడుతూ వచ్చాడు. और किसी प्रकार का अड़चन ठोकर उसको नहीं था। परमेश्वर जो कोई बातें कह रहा था उसको सुन रहा था। అయితే ఆ స్వాతంత్ర్యాన్ని మానవుడు దుర్వినియోగం చేసుకున్నాడు. और जो स्वतंत्रता परमेश्वर ने मनुष्य को दिया मनुष्य ने उसका स्वतंत्रता का दुरुपयोग किया है। ఏదైనా వనంలో 2 వృక్షాలు దేవుడు ఉంచుతూ వచ్చాడు. और एदन के उस बाग में परमेश्वर ने 2 वृक्षों को लगाया है। ఒకటి జీవ వృక్షము, 2 మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము. और एक जीवन का वृक्ष है और दूसरा वृक्ष ये है
वो वृक्ष को बुरा और अच्छे का फल देने वाला उस पेड़ को कहते हैं। దేవుడు తన ఆత్మ ఇచ్చినటువంటి మానవుడితో ఒక ఆజ్ఞను అనుగ్రహిస్తూ వచ్చాడు. और परमेश्वर ने उसके जीवन के श्वास के द्वारा मनुष्य को एक आत्मा प्रदान किया है। తోట మధ్యలో ఉన్న ఏ ఫలాలైనా నువ్వు తినొచ్చు కానీ इस बाग इस वाटिका के बीच में जितने सारे फल है सब कुछ खा सकता है, ఆ लेकिन మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రం నువ్వు తినకూడదు. लेकिन बुरे अच्छे बुरे का जो पेड़ है उसका फल तू नहीं खाना है। परमेश्वर ने ये आज्ञा उसको दिया है। ఒకవేళ తిన్నట్లయితే ఆ దినానే నువ్వు చనిపోతావని కూడా తెలియజేస్తూ और వచ్చాడు. परमेश्वर ने ये भी कहा कि जो अच्छा बुरा का फल का पेड़ है अगर उसके फल को खा लेगा तो उसी दिन निश्चय तू मर जाएगा। ఆజ్ఞాపించినప్పుడు హవ్వ తనకు తోడుగా లేదు. और जब परमेश्वर ने आज्ञा दिया था आदम के साथ, उस समय हव्वा उपस्थित नहीं थी। తర్వాత నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పి और जब यहाँ पर लिखा जब नर जो है अकेला रहना ये अच्छा नहीं है, దేవుడు తనకు సాటి అయిన సహాయముగా హవ్వను సృజిస్తూ వచ్చాడు. और उसके सही सहयोग के लिए परमेश्वर ने उसके लिए हव्वा को निर्माण किया है। తన పక్కటెముక నుంచి హవ్వను తయారు చేస్తూ వచ్చాడు. उसके पसली का जो हड्डी है उससे निकाल कर स्त्री को हव्वा को उसने निर्माण किया है। వారిరువురిని కూడా జతపరిచి ఏక శరీరముగా ఏదైనా వనములో ఉండమని చెప్పి తెలియజేస్తూ వచ్చాడు. और दोनों को जो है इस प्रकार निर्माण करते हुए एक जीवित आत्मा बनाकर एदन के वाटिका में उसने रखा है। అయితే సాతాను యుక్తి గలవాడై ఉండి लेकिन शैतान जो है बहुत ही जो युक्ति करने वाला है, హవ్వ బలహీన ఘటమని ఎరిగి और उसने जान लिया हवा एक बलहीन जो है बर्तन है, తన యొక్క ఆశల చొప్పున తనను లోబర్చుకుంటూ వచ్చాడు. और उसके आशा के अनुसार जो है अभिलाषा के अनुसार उसको अपने अधीन में उसने ले लिया। మనకు తెలిసి ఇదంతా కూడా ये सारी बातें हमको पता है। హవ్వ ద్వారా ఆ తినవద్దన్నటువంటి పండును దేవుడు ఆజ్ఞాపించినటువంటి పండును వాళ్ళు తినేటట్లుగా సాతాను చేస్తూ వచ్చాడు. और जो आज्ञा परमेश्वर ने दिया कि उस फल को खाना नहीं है, लेकिन शैतान ने युक्ति के द्वारा उन दोनों को वो फल खा ले इस प्रकार उनको करवा दिया। పండు తినక ముందు ప్రతిరోజు కూడా చల్లబుట్ట దేవుడు వారితో ముచ్చటిస్తూ వచ్చేవాడు. और फल खाने से पहले परमेश्वर यहोवा आदम और हव्वा के साथ उस वाटिका में शाम के समय में जो है बातचीत करता है। వాళ్ళ దగ్గరికి దేవుడు వచ్చి ప్రతిరోజు మాట్లాడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. और परमेश्वर ही स्वयं उनके पास आकर उनके साथ बातें करता था। ఎప్పుడైతే వాళ్ళు పండు తిన్నారో लेकिन जब उन्होंने फल को खा लिया, ఆ రోజు సాయంత్రం దేవుడు వచ్చినప్పటికీ కూడా దేవుని దగ్గరికి వాళ్ళు రాలేదు. उस शाम के समय जब परमेश्वर यहोवा उनसे बात करने के लिए आया, तब यहोवा को परमेश्वर को वो दिखाई नहीं दिए। దేవుడు ఆదామా నువ్వు ఎక్కడున్నావని అడుగుతూ వచ్చాడు. और परमेश्वर ने पूछा, हे आदम तू कहाँ पर है? నేను చెట్టు చాటున దాక్కున్నాను, నేను దిగంబరిగా ఉన్నానని చెప్పి ఆదాము తెలియజేస్తూ और వచ్చాడు. आदम ने इस बात को कहा कि मैं पेड़ के पीछे छिपा लिया हूँ क्योंकि मैं अपने आप को नंगा पाता हूँ। నువ్వు దిగంబరిగా ఉన్నావని నీకు ఎవరు చెప్పారు? నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావా అని చెప్పి దేవుడు అడుగుతూ వచ్చాడు. और परमेश्वर ने कहा कि तुझे किसने बताया है कि तू नंगा वस्त्रहीन है? तो और क्या तूने जो फल को नहीं खाना है उस फल को तूने खा लिया है? परमेश्वर ने पूछा। ఎప్పుడైతే దేవుడు ఆ తినవద్దన్నటువంటి పండు తినడం ద్వారా ఆదాము దాక్కున్నాడో, और जब आदम ने जो फल को नहीं खाना है, जब उस फल को खाकर अपने आप को पेड़ के पीछे छिपा लिया, ఆది కాండం 3వ అధ్యాయము उत्पत्ति किताब उसका 3रा अध्याय 17వ అధ్యాయంలో 17వ వచనంలో उसके 17 वचन में, ఆ దేవుడు ఆదాముతో అంటూ ఉన్నాడు. और आदम से परमेश्वर कह रहा है, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నువ్వు బ్రతుకు దినములనియు దాని పంట తిందువు. 3रा अध्याय 17 वचन, और आदम से उसने कहा, तूने जो अपनी पत्नी की बात सुनी और जिस वृक्ष के फल के विषय में मैंने तुझे आज्ञा दी थी कि तू उसे न खाना, उसको तूने खाया है, इसलिए भूमि तेरे कारण शापित है। మానవుని సృష్టించిన తర్వాత దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. और मनुष्य को परमेश्वर ने सृष्टि निर्माण करने के बाद उसको पूरी तरह से आशीर्वाद दिया है। ఆది కాండం 1వ అధ్యాయం 27వ వచనంలో उत्पत्ति किताब उसका पहला अध्याय उसका 27 वचन में, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను, దేవుడు వారిని ఆశీర్వదించను. और तब परमेश्वर ने मनुष्य को अपने स्वरूप के अनुसार उत्पन्न किया, अपने ही स्वरूप के अनुसार परमेश्वर ने उसको उत्पन्न किया, नर और नारी करके उस मनुष्य को सृष्टि के, और उनको परमेश्वर ने आशीष दी है। ఆశీర్వదించబడినటువంటి మానవుడు ఇప్పుడు శపించబడుతున్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. पहले परमेश्वर ने जो मनुष्य को आशीर्वादों से भरा है, आशीष दिया है, अब क्या हो रहा है? वो शापित बन रहा है। ఆ శాపాన్ని ఆదాము పొందుకుంటూ వచ్చాడు. और ये श्राप को आदम ने पा लिया है।
తినవద్దన్నటువంటి పండును తినడం ద్వారా, जिस फल को परमेश्वर ने कहा था नहीं खाना है उसको खाने के द्वारा, దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా, परमेश्वर के आज्ञा का उल्लंघन करने के द्वारा పాపము చేసి శాపాన్ని పొందుకున్నాడు. पाप उसने किया है और उस श्राप को उसने लेकर अपने ऊपर लेकर आया है। మనందరికీ తెలుసు, పౌలు ఎఫ్సీలకు రాసినటువంటి పత్రికలో और हम सभी को पता है पौलुस एफेसियों की पत्री में 2వ అధ్యాయం 1వ వచనంలో, दूसरा अध्याय के पहले वचन में, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. और अपने ही उसने तुम्हें जिलाया जो अपने अपराधों और पापों के कारण मरे हुए थे। ఆ రీతిగా మన పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చినటువంటి వారమై ఉన్నాం. और इसी रीति से हमारे पापों के कारण, हमारे अपराधों के कारण हम मरे हुए हालत में थे। ఎక్కడి నుంచి వచ్చింది ఈ మరణం అనేది? अब ये मृत्यु कहाँ से आया है? ఎప్పుడైతే తినవద్దన్న పండుని తిన్నాడో అప్పుడు నువ్వు మరణిస్తావని చెప్పి దేవుడు తెలియజేస్తా వచ్చాడు. जिस फल को तू खाना नहीं है, अगर तू खा लेगा निश्चय तू मर जाएगा। जब परमेश्वर ने इस बात को उससे कहा था, ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా మానవునిలోనికి మరణం అనేటువంటిది వచ్చింది. और आज्ञा का उल्लंघन करने के द्वारा ये मृत्यु मनुष्य में प्रवेश किया है। అయితే దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు. लेकिन परमेश्वर प्रेमीमय परमेश्वर है। మనం పాపం ద్వారా మరణించడం అనేటువంటిది ఆయనకి ఇష్టం లేదు. हम हमारे पाप में इस प्रकार मर जाए, परमेश्वर की ये आशा नहीं है। అందుకనే యోహాను సువార్తలో इसलिए यूहन्ना सुसमाचार में దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, और यहाँ पर परमेश्वर किस बात को हमको बताता है, యోహాను సువార్త 6వ అధ్యాయము यूहन्ना सुसमाचार उसका 6 अध्याय 6వ అధ్యాయం 63వ వచనాన్ని మనం చూసినట్లయితే, उसका 63 वचन अगर हम देखेंगे, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము నిష్ప్రయోజనము. यूहन्ना सुसमाचार 6 अध्याय उसका 63 वचन है, आत्मा तो जीवनदायक है, शरीर से कुछ लाभ नहीं। ఇక్కడ ఆత్మయే జీవింపజేయుచున్నది. लिखा है कि आत्मा ही जीवनदायक अर्थात जीवन को देता है। ఇంతకుముందు మనం చూసాం, ప్రభువే ఆత్మ. इससे पहले हमने प्रथम में देखा कि परमेश्वर ही आत्मा है ఆ ఆత్మే మనల్ని జీవింపజేస్తూ और ఉన్నది. ये आत्मा ही है हमको जिलाता है। శరీరము కేవలము నిష్ప్రయోజనము. शरीर केवल निष्प्रयोजक है నిష్ప్రయోజనమైనటువంటి ఈ శరీరము, और निष्प्रयोजक ये शरीर మట్టితో చేయబడినటువంటి ఈ శరీరము और मिट्टी से निर्माण किया गया हुआ ये शरीर చివరికి ఏమైపోతుందంటే మట్టి అయిపోతుంది. आखिरी में ये क्या होता है, ये मिट्टी में ही मिल जाता है। అందుకే ప్రసంగ అంటూ ఉన్నాడు, इसलिए सबोदक्ष में कहता है, మన్నైనది వెనుకటి వలనే మన్నైపోవును, और मिट्टी जो है तो की तो मिट्टी में ही मिल जाएगी। ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును. आत्मा जिसने दिया है उसके पास फिर लौट जाएगा। అక్కడ రాయబడినటువంటి మాటని మనం చూస్తే, वहाँ पर लिखी हुई बात को अगर हम देखेंगे, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము सबोपदेशक उसका 12 अध्याय 7వ వచనములో రాయబడినటువంటి మాట, 7 वचन में लिखी हुई बात है ये, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. तब मिट्टी जो की तो मिट्टी में ही मिल जाएगी और आत्मा परमेश्वर के पास जिसने उसे दिया लौट जाएगी। మన శరీరము మట్టి కనుక తిరిగి మట్టి అయిపోతుంది. हमारा जो शरीर है वो मिट्टी है, इसके लिए फिर दोबारा मिट्टी ही वो बन जाता है। దేవుడు మనకి ఆత్మ అనుగ్రహించాడు కనుక ఆ ఆత్మ తిరిగి దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. लेकिन उसमें परमेश्वर ने इस आत्मा को हमको दिया है, इसलिए मृत्यु के पश्चात ये आत्मा परमेश्वर के पास लौट जाता है। ఆత్మ మరలా దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. आत्मा फिर दोबारा परमेश्वर के पास लौटता है। ఎప్పుడైతే మనం పాపం జరిగిస్తూ వచ్చామో, అపరాధాలు చేస్తూ వచ్చామో, ఆ వాటి వలన మనం చచ్చినటువంటి వారమై ఉన్నప్పుడు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. और देखिए जब हम मरे हुए, हमारे पापों के कारण, हमारे अपराधों के कारण जब मरे हुए हालत में थे, तब ये आत्मा हमसे निकला हुआ है। మన శరీరంలో పాపం ఉన్నంత కాలము ఆత్మ మనలో ఉండదు. और जब तक हमारे शरीर में ये पाप निवास करता है, हम में ये आत्मा कभी भी नहीं रहता है। మరి దేవుడు ఏం తెలియజేస్తున్నాడు ఇక్కడ? लेकिन परमेश्वर यहाँ पर क्या बताता है, ఆత్మతోటి ఆరాధించాలి అని తెలియజేస్తున్నాడు. परमेश्वर ये बात को यहाँ पर हमको बताता है कि हमें आत्मा से आराधना करना है। మరి ఆత్మ మనలో ఉన్నదా? तो यहाँ पर प्रश्न ये है कि क्या हम में आत्मा है, అటువంటి ఆత్మతో మనం ఆరాధించాలి. और इसी आत्मा के साथ हम परमेश्वर की आराधना करना है। రెండవదిగా మనం చూసినప్పుడు जब दूसरी बात देखते हैं, యోహాను సువార్త 4వ అధ్యాయము यूहन्ना सुसमाचार उसका 4 अध्याय 23వ వచనంలో రాయబడినటువంటి మాట, उसके 23 वचन में लिखी हुई बात है, సత్యముతో ఆరాధించాలి అని. लिखा है कि सच्चाई से आराधना करना है। సత్యం అంటే ఏంటి? और सच्चाई कहने से क्या है, ఇదే యోహాను సువార్తలో దేవుడు తెలియజేస్తున్నాడు. और इसी यूहन्ना सुसमाचार में परमेश्वर बताते हैं 17వ అధ్యాయం 17వ వచనంలో, 17 अध्याय उसके 17 वचन में, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. सत्य के द्वारा उन्हें पवित्र कर, तेरा वचन सत्य है।
సత్యంలో మనల్ని ప్రతిష్ఠ చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. और सत्य के द्वारा हमको पवित्र अर्थात प्रतिष्ठित करने के लिए प्रभु यीशु मसीह इस पृथ्वी पर आए हैं। సత్యంలో మనల్ని ప్రతిష్ఠ చేయడం అంటే సత్యం మనలో నిలిచి ఉండేలాగున ఉండడానికే ప్రభువు మన దగ్గరికి వచ్చాడు. देखिए, सत्य के द्वारा पवित्र होना इसका मतलब यह है कि जो सच्चाई है हम में रहना है, स्थिर रहना है, इसलिए प्रभु यीशु मसीह इस पृथ्वी पर आए हैं। సత్యం అంటే ఆయన వాక్యమే. और सच्चाई कहने से ये परमेश्वर का మన वचन है మన చేతిలో ఉన్నటువంటి ఈ గ్రంథమే. और हमारे हाथ में ये जो पवित्र बाइबल यही है ఇదే సత్యం అంటే. और यही है सच्चाई का मतलब। యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించినప్పుడు जब प्रभु यीशु मसीह को सौंपा गया పిలాతు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు తీసుకుని రాబడినప్పుడు और पिलातुस के पास जब प्रभु यीशु मसीह को लाया गया పిలాతు అడుగుతూ ఉన్నాడు ప్రభువారిని. और पिलातुस प्रभु यीशु से पूछ रहे हैं। ఆ యోహాను సువార్త 18వ అధ్యాయము यूहन्ना सुसमाचार उसका 18वां अध्याय 37-38 వచనాలు కలిసి ఉన్నాయి. उसका 37-38 वचन तेलुगु में मिलकर है। అందులో మనం చదివినట్లయితే इस वचन भागों में हम जब पढ़ते हैं, అందుకు పిలాతు నువ్వు రాజువా అని ఆయనను అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినునెను. అందుకు పిలాతు సత్యం అనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. यूहन्ना सुसमाचार उसका 18 अध्याय 37-38 वचन पढ़ता हूँ। पिलातुस ने उसे कहा, तो क्या तू राजा है? यीशु ने उत्तर दिया, तू कहता है कि मैं राजा हूँ। मैंने इसलिए जन्म लिया और इसलिए संसार में आया हूँ कि सत्य की गवाही दूं। जो कोई सत्य का है वो मेरे शब्द सुनता है। पिलातुस ने उससे कहा, सत्य क्या है? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని పిలాతు అడుగుతూ ఉన్నాడు, నీవు రాజువా అని. और पिलातुस जो है प्रभु यीशु मसीह को पूछ रहे हैं, क्या तू राजा है? ప్రభు అంటూ ఉన్నాడు, నువ్వు అన్నట్టు నేను రాజునే అంటున్నాడు. और प्रभु यीशु उनको उत्तर में बोलते हैं कि हाँ, तू जैसा कह रहा है मैं राजा ही हूँ। అయితే ప్రభు అంటున్నటువంటి మాట, लेकिन यहाँ पर प्रभु यीशु मसीह की बात है। సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. और प्रभु यीशु मसीह उत्तर में पिलातुस को बोलते हैं कि सच्चाई की गवाही देने के लिए मैं आया हूँ। ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి ఒక మాట. अब यहाँ पर बहुत ही ध्यान से इस बात को हमें सुनना है। యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నటువంటి మాట నేను పుట్టి తిని అంటున్నాడు. और प्रभु यीशु मसीह कही हुई बात यह है कि मैं जन्मा हूँ। ఎన్నోసార్లు ప్రభు నేను వచ్చాను అని చెప్పాడు, కానీ పరలోకము నుండి నేను వచ్చాను అని చెప్పాడు, కానీ పుట్టానని చెప్పలేదు ఎక్కడ. और बहुत सारे संदर्भों में प्रभु यीशु मसीह ने कहा है कि स्वर्ग से मैं आया हूँ, लेकिन ऐसे संदर्भ नहीं है जहाँ पर प्रभु यीशु मसीह कहते हैं मैंने जन्म लिया है। ఈ ఒక్క సందర్భంలోనే నేను పుట్టి తిని అని చెప్పి తెలియజేస్తూ लेकिन ఉన్నాడు. एक संदर्भ है यहाँ पर ही है जहाँ पर प्रभु यीशु मसीह अपने आप को संबोधित करते हैं कि मैं जन्मा हूँ। ఎందుకు పుట్టాడు? और क्यों जन्म लिए हैं? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టాడు. और सत्य की गवाही देने के लिए प्रभु यीशु मसीह जन्मे దేవుని हैं। యొక్క వాక్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన और పుట్టాడు. प्रभु यीशु मसीह परमेश्वर की अर्थात इस वचन की सच्चाई की गवाही देने के लिए वो जन्मे हैं। సత్యములో మనల్ని ప్రతిష్ఠ చేయడానికే ఆయన పుట్టాడు. और सच्चाई में अर्थात सत्य में हमको पवित्र प्रतिष्ठित करने के लिए वो आए हैं। అయితే పిలాతు సత్యం అనగా ఏమిటి అని అడిగాడు, గాని यहाँ पर पिलातुस ने पूछा तो है कि सत्य का मतलब क्या है, సమాధానాన్ని వినలేదు. लेकिन प्रभु यीशु मसीह ने जो उत्तर पिलातुस को दिया है, पिलातुस ने उस उत्तर को अनसुना किया है। తర్వాత వచనాన్ని మనం గమనించినప్పుడు और आगे के वचनों में जब हम देखते हैं, అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల వద్దకు తిరిగి వెళ్ళి और ये कहकर वो फिर यहूदियों के पास निकल गया। సత్యం అంటే ఏంటి అని అడిగాడు, కానీ వినలేదు. अब प्रभु यीशु मसीह को उन्होंने पूछा सच्चाई सत्य का मतलब क्या है। प्रभु यीशु मसीह ने उत्तर दिया, लेकिन पिलातुस ने उसको सुना नहीं है, తెలుసుకోలేదు. उसने इस बात को जाना भी नहीं। బయటికి వెళ్ళాడు, యూదుల పెద్దల దగ్గరికి और వెళ్ళిపోయాడు. इसके बाद यहूदी जो बड़े हैं उनके पास वो चला गया है। మరి మనం తెలుసుకున్నామా? क्या हम यहाँ पर बैठे हैं, हमने इसको जाना है? ప్రభు సత్యంతో ఆరాధించమన్నాడు కదా మనల్ని. प्रभु ने तो कहा है कि हम सभी को सच्चाई के साथ हमें आराधना करना है। సత్యములో మనల్ని ప్రతిష్ఠించడానికే కదా ఆయన మనల్ని జీవింపజేస్తూ ఉన్నాడు. और प्रभु ने हमको सच्चाई सत्य की पवित्रता में प्रतिष्ठा में आने के लिए ही इस संसार में परमेश्वर ने हमको रखा है। సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికే కదా ఆయన పుట్టింది. और गवाही सच्चाई की गवाही को देने के लिए ही है ना वो जन्मा है। అయితే సత్యాన్ని మానవుడు మొదట్లోనే కోల్పోతూ వచ్చాడు. लेकिन मनुष्य आरंभ में ही इस सच्चाई को सत्य को खो दिया है। ఆదికాండం మనం చూసినప్పుడు उत्पत्ति किताब में हम जब देखते हैं 3వ అధ్యాయము 3रा अध्याय 12వ వచనంలో రాయబడినటువంటి మాట, उसके 12 वचन में लिखी हुई बात है। అక్కడ ఆదాము చెప్తూ ఉన్నాడు ఒక మాట. और वहाँ पर आदम एक बात को कहते हैं, తినవద్దన్న పండు నువ్వు తిన్నావా అని చెప్పి దేవుడు అడిగినప్పుడు और प्रभु ने जब पूछा जो फल नहीं खाना है क्या तूने उस फल को खा लिया है। ఆదాము చెబుతున్నటువంటి మాట, और आदम क्या उत्तर में बोलता है, అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే అక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని అనెను. और तूने जो स्त्री मुझे दिया है इसी ने मुझे भरमाया अर्थात खाने के लिए जो है वो फल को दिया है।
ఇక్కడ ఆదాము చెబుతున్నటువంటి మాట, నువ్వు నాకు ఇచ్చావు కదా ఒక స్త్రీ, ఆమె ఇస్తేనే నేను తిన్నాను అంటున్నాడు. और कहता है कि तूने जो स्त्री मुझे दिया है उसी ने इस फल को खाने के लिए मुझे दिया है। ఈ స్త్రీని ఇవ్వక ముందే దేవుడు ఆ పండును తినవద్దని చెప్పాడు కదా. देखिए प्रभु ने आदम को आज्ञा ये स्त्री को निर्माण करने से पहले ही दिया था कि ये फल को नहीं खाना है। ఆదాముకు తెలుసు కదా ఆ పండు తినకూడదని. और आदम को पहले ही पता है कि इस फल को नहीं खाना है, ఈ స్త్రీ ఇచ్చినప్పుడు ఎలా తిన్నాడు మరి? लेकिन ये स्त्री ने उसकी पत्नी ने जब उसको दिया तो उसने क्यों खाया? దేవుడితో ఏం చెప్పాలి? परमेश्वर से जो क्या कहना था? ప్రభా నువ్వు తినొద్దన్నావు కానీ ఈ స్త్రీ నాకు ఇచ్చిందయ్యా, నేను తిన్నాను, నేను తప్పు చేశానని చెప్పి ఒప్పుకోవాలి కదా. और प्रभु आपने तो कहा था कि इस फल को खाना नहीं है, मुझे क्षमा कर दो, लेकिन इसने ये जो स्त्री मुझे आपने दिया है इसने दे दिया, मैंने खा लिया। అయితే ఆదాము దేవుడిని నిందిస్తా ఉన్నాడు. लेकिन आदम जो है माफी मांगने के बदले परमेश्वर की निंदा कर रहा है। నువ్వు నాకు ఇచ్చావు కదా ఈ స్త్రీ, कहता है कि उत्तर में तूने जो ये स्त्री ఈ मुझे స్త్రీ दिया నన్ను है, ప్రేరేపించింది, इसी स्त्री ने मुझे प्रेरणा दिया है। ఈ స్త్రీని నువ్వు నాకు ఎందుకు ఇచ్చావు? और ये स्त्री को तूने मुझे क्यों दिया है? ఇలా పండు తినడానికేనా నువ్వు నాకు ఇచ్చింది? क्या इसको मुझे ये फल खिलवाने के लिए क्या उसको तूने ఆమె दिया నన్ను है? బలవంతం చేసింది కాబట్టి నేను తిన్నాను. और उसने मुझे विवश किया है, इसके लिए मैं खा लिया। ఆమె బలవంతం చేయకపోతే నేను తినేవాడిని కాదు. अगर वो जबरदस्ती नहीं करी होती तो मैं उस फल को नहीं खाया होता। కాబట్టి ఆమెను నువ్వు నాకు ఇవ్వడం ద్వారా నువ్వు తప్పు చేశావు. और परमेश्वर को ही बोलता है कि उसको मुझे देने के द्वारा तूने गलत किया है। ఆ రీతిగా దేవుడి మీద నింద మోపుతా और ఉన్నాడు. इस प्रकार परमेश्वर ही पर निंदा कर रहा है। తనకు సాటి అయిన సహాయంగా ఇచ్చినటువంటి స్త్రీని కూడా నిందిస్తా ఉన్నాడు. देखिए परमेश्वर ने उसके सहयोग के लिए स्त्री को जब उसको दिया है, వాస్తవానికి ఇదంతా నిజమా మరి? देखिए ये सारे बातें क्या वास्तव में सच्चाई के है? ఇది నిజం కాదు కదా. ये सच्चाई नहीं है ना। ఆదాముకు తెలుసు కదా ఆ పండు తినకూడదని. आदम को पता है कि पहले से ही स्त्री को निर्माण करने से पहले कि ये फल को नहीं खाना है। ఇప్పుడు ఏం చెప్తున్నాడు మరి ఆదాము? लेकिन अब आदम क्या कह रहा है? అబద్ధం చెప్తున్నాడు, वो झूठ बोल रहा है, అసత్యం చెప్తూ ఉన్నాడు, वो असत्य बातों को कह रहा है సత్యాన్ని పలకడం లేదు. और सच्चाई के बातों को नहीं कह रहा है। ఎప్పుడైతే పాపం జరిగిస్తూ వచ్చాడో जब उसने इस पाप को किया है, సత్యము అతనిలో నుంచి తొలగిపోయింది. जैसे ही उसने इस पाप को किया है, सच्चाई सत्य उसमें से बाहर निकल गया है దేవుడిని నిందించేటువంటి గుణం ఏర్పడింది. और उसके बाद ऐसा स्थिति आ गया, परमेश्वर को ही निंदा कर रहा है దేవుడి నుంచి దూరంగా దాక్కునేటువంటి స్థితి ఏర్పడింది. और परमेश्वर से डर कर छुप कर अपने आप को छिपाने की परिस्थिति आ गया है। దేవుడు సాటి అయిన సహాయంగా ఇచ్చినటువంటి వాటిని కూడా నిందించేటువంటి గుణం ఏర్పడింది. और परमेश्वर ने जिसको निर्माण कर कर एक सहयोग के समान उसको दिया था, उसकी भी निंदा करने की परिस्थिति में वो आ गया है। అతడు చెప్తున్నది అబద్ధం. अब ये जो बातें ये आदम परमेश्वर से कह रहा है, ये सारे झूठी है। నిజం పలకటం లేదు. कोई भी बात जो कह रहा है उसमें से एक बात भी सच नहीं है। అతనిలో సత్యం లేదు. अब इसमें सच्चाई नहीं है ఆ రీతిగా అసత్యాన్ని అతను పలుకుతూ ఉన్నాడు. और इस प्रकार सारे बातें जो कह रहा है वो असत्य ही है, झूठ है। అందుకనే యోహాన్ అంటూ ఉన్నాడు, इसलिए यूहन्ना कहता है, యోహాను సువార్త 8వ అధ్యాయము यूहन्ना सुसमाचार उसका 8वां अध्याय 44వ వచనాన్ని మనం उसका చూసినట్లయితే 44 वचन देखते हैं। 44వ వచనం, 8 अध्याय का 44। మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగొరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధీకుడును అబద్ధమునకుడు జనకుడునై ఉన్నాడు అని. 44 वचन है, तुम अपने पिता शैतान से हो और अपने पिता की लालसाओं को पूरा करना चाहते हो। वो तो आरंभ से हत्यारा है और सत्य पर स्थिर नहीं रहा, क्योंकि सत्य उसमें है ही नहीं। जब वो झूठ बोलता तो अपने स्वभाव ही से बोलता है, क्योंकि वो झूठा है वरन झूठ का पिता है। ఆదిలో ఆదాము సత్యమందు నిలిచినటువంటి వాడు కాదు. और आदि में आदम जो है परमेश्वर के उस सच्चाई में खड़ा नहीं रहा। అతనిలో సత్యమే లేదు. कारण यह है कि उसमें किसी प्रकार की सच्चाई है ही नहीं అబద్ధం ఆడుతూ వచ్చాడు. और उसने झूठ बोलते आया है। అబద్ధికుడు అబద్ధమునకు జనకుడునైన సాతాను ప్రేరేపణతో ఆ విధంగా చేస్తూ వచ్చాడు. और देखिए जो शैतान असत्य का जो पिता शैतान है, उसके लालसाओं में उसने पूरा उस बात को किया है। ఆ రీతిగా పాపం జరిగించినప్పుడు మానవుల్లో సత్యం అనేటువంటిది లేకుండా పోయింది. इस प्रकार पाप करने के द्वारा मनुष्य में किसी भी प्रकार का जो सच्चाई सत्य है वो नहीं रहा। మొదటగా దేవుడిచ్చినటువంటి ఆత్మని కోల్పోతూ और వచ్చాడు. सबसे प्रथम परमेश्वर ने जो आत्मा दिया है मनुष्य उसको खो बैठा है। రెండవదిగా సత్యములో ప్రతిష్ఠ చేయాలనుకుంటే ఆ సత్యాన్ని కోల్పోతూ వచ్చాడు. और दूसरी बात परमेश्वर ने ये चाहा कि मनुष्य को सत्य में प्रतिष्ठित करना है, अर्थात पवित्र करना है, उसको भी मनुष्य ने खो दिया है।
మూడవదిగా మనం చూసినప్పుడు और तीसरी बात जब हम देखते हैं, మొదటిగా ఆత్మతో ఆరాధించాలి, और सबसे प्रथम हम परमेश्वर की आत्मा से आराधना करना है, రెండవది సత్యముతో ఆరాధించాలి. और दूसरा हम सच्चाई से परमेश्वर की आराधना करना है। అయితే ఆత్మని మనం కోల్పోయినటువంటి స్థితి, अब देखिए ऐसा स्थिति है, आत्मा को हमने खो दिया సత్యమును కూడా కోల్పోయినటువంటి और స్థితి. इस सच्चाई को खो दिया। అయితే దేవుడు మూడవదిగా ఏమని తెలియజేస్తున్నాడంటే, अब परमेश्वर यहाँ पर तीसरी बात को क्या बताते हैं? యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో, यूना रचित सुसमाचार 4 अध्याय उसके 23 वचन, 4వ అధ్యాయము 23వ వచనంలో, 4 अध्याय का 23 पद है, అయితే యథార్థముగా ఆరాధించువారు. जो कोई खराई से आराधना करता है। ఆరాధించే వాళ్ళు ఎలా ఉండాలి అంట? और आराधना करने वाले कैसे करना है? యథార్థముగా ఆరాధించాలి, वो సచ్చాई अर्थात खराई से आराधना करना है, ఆత్మతో ఆరాధించాలి, आत्मा से आराधना करना है, సత్యముతో ఆరాధించాలి, सच्चाई से आराधना करना है, మూడవదిగా యథార్థముగా और ఆరాధించాలి. तीसरा खराई से आराधना करना है। యథార్థంగా ఆరాధించడం అంటే अब खराई से आराधना करने इसका मतलब क्या है? మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి పలకకూడదు. मन देखिए, मन में एक बात को रखकर और मुख से जो है कुछ दूसरे बातों को उच्चारण करना नहीं। మనసులో నీకు ఏమి లేకపోయినా కూడా పెదవులతోటి ఆరాధించకూడదు. अब मन में कुछ भी आपके लिए नहीं है, फिर भी आप अपने होठों से आराधना कर रहे हैं, वो आराधना नहीं है। అందుకే దేవుడు అంటూ ఉన్నాడు మత్తయి సువార్త 15వ అధ్యాయము, इसलिए प्रभु जी कहते हैं मत्ती सुसमाचार उसके 15वां अध्याय में, 15వ అధ్యాయము 15वां अध्याय में 29వ వచనాన్ని మనం చూసినట్లయితే, उसके 29 वचन में देखते हैं, క్షమించండి 7వ వచనం నుంచి మనం చూస్తే, 7 वचन से देखते हैं, क्षमा कीजिए। 15వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూస్తే, देखिए मत्ती सुसमाचार 15 अध्याय उसके 7 वचन से आगे देखते हैं, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచరు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. 7 और 8 वचन में है, हे कपटियो, यशायाह तुम्हारे विषय में यो भविष्यवाणी ठीक ही कहा है, ये लोग होठों से तो मेरा आदर करते हैं पर उनका मन मुझसे दूर रहता है। మనం పెదవులతోటి ఆరాధిస్తా ఉన్నాం, हमारे होठों से हम आराधना करते हैं, మన హృదయం ఎలా ఉన్నది? लेकिन हमारा हृदय कैसा है? దేవునికి చాలా దూరంగా वो ఉన్నది. परमेश्वर से बहुत ही दूर है। మన హృదయంలో నిజమైనటువంటి ఆరాధన లేదు, हमारे हृदय में, मन में किसी प्रकार का सच्चाई से भरा हुआ आराधना नहीं है, యథార్థమైనటువంటి ఆరాధన లేదు. खराई से भरा हुआ आराधना नहीं है। పెదవులతో మాత్రమే మనం ఆరాధిస్తూ हम ఉన్నాం. केवल हमारे होठों से तो आराधना कर रहे हैं, దేవుడు అది కాదు కోరుకుంటున్నది. लेकिन परमेश्वर इस बात को नहीं चाहता है। మనం యథార్థంగా ఆరాధించాలని ఆయన परमेश्वर కోరుకుంటున్నాడు. ये बात को चाहता है, लालसा रखता है कि हम बहुत ही खराई के मन के साथ उसकी आराधना करें। ప్రసంగి గ్రంథాన్ని మనం చూసినట్లయితే, सबोपदेशक में जब हम देखते हैं, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము सबोपदेशक उसका 7 अध्याय 29వ వచనంలో రాయబడినటువంటి మాట, 7 अध्याय उसके 29 वचन में लिखी बात है। ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనంలో రాయబడినటువంటి మాట, सबोपदेशक 7 अध्याय उसके 29 वचन आखिरी वचन है, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. देखो मैंने केवल यह बात पाई है कि परमेश्वर ने मनुष्य को सीधा बनाया, परंतु उन्होंने बहुत सी युक्तियां निकाल ली है। ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రసంగి సొలొమోన్ మహారాజు తెలియజేస్తా ఉన్నాడు, यहाँ पर सबोपदेशों में अगर देखते हैं, सुलेमान राजा इस बातों को बताते हैं ఇదొక్కటి మాత్రం నేను కనుగొంటిని. और वो बात को कहते हैं कि इस बात को मैंने जान लिया है, ఎన్నో విషయాలు చూశాడు తన జీవితంలో, और बहुत सारे बातों को मेरे जीवन मैंने देखा है, నేను ఇది ఒక్కటి మాత్రం కనుగొన్నాను అంటున్నాడు. लेकिन कहता है कि केवल इस बात को मैंने पाया है। అదేంటంటే, क्या है वो? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. परमेश्वर ने मनुष्य को सीधा अर्थात खराई से बनाया है। మనల్ని దేవుడు ఎట్లా పుట్టించాడు? परमेश्वर ने हमको किस प्रकार जन्मा है? అందరినీ యథార్థవంతులుగానే పుట్టించాడు. मनुष्य सभी को परमेश्वर ने सीधा ही बनाया है, అయితే తర్వాత ఏమైంది? लेकिन जैसे जैसे आगे बढ़ते गया क्या हुआ? వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. और ये सारे मनुष्य जो है जैसे जैसे आगे बढ़ते गए, उन्होंने अपनी सी युक्तियों को निकाल ली है, రకరకాల పద్ధతులు, రకరకాల ఆచారాలు, రకరకాల ఆలోచనలు, और भिन्न प्रकार के रीति रिवाज, भिन्न प्रकार के विचारधाराएं उन्होंने लेकर आए हैं। దేవుడిచ్చినటువంటి యథార్థతను మనం కోల్పోతున్నాం. और परमेश्वर ने आरंभ में जो कोई सिधाईपन को अर्थात खराई को हमको दिया है, उसको हमने खो दिया। అందుకనే ఇర్మియా ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు, इसलिए इर्मिया नबी इस बात को कहते हैं, 5వ అధ్యాయము इर्मिया की किताब 5 अध्याय 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, अगर तीसरे वचन को देखते हैं, యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు, నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలగలేదు, వారిని క్షీణింపజేసి ఉన్నావు కానీ వారి శిక్షకు లోబడనొల్లకున్నారు, రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు, మళ్ళుటకు సమ్మతింపరు.
इर्मिया किताब उसका 5 अध्याय 3 वचन है, यहोवा क्या तेरी दृष्टि सच्चाई पर नहीं है? तूने उनको दुख दिया परंतु वो शोकित नहीं हुए, तूने उनको नष्ट किया परंतु उन्होंने ताड़ना से भी नहीं माना। उन्होंने अपना मन चट्टान से भी अधिक कठोर किया है, उन्होंने पश्चाताप करने से इनकार किया है। ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నది యథార్థత మీద దేవుని యొక్క దృష్టి ఉన్నది और అని. यहाँ पर परमेश्वर इस बात को दिखाते हैं, जिसका मन सच्चाई से खराई से है, वो परमेश्वर का दृष्टि उन पर रहता है। మనలందరినీ కూడా యథార్థవంతులుగానే పుట్టించాడు. और परमेश्वर ने हम सभी को सीधा बनाया है, खराई से हमको बनाया है। మన యథార్థత మీదనే ఆయన దృష్టి ఉంచి और परमेश्वर ने उसकी दृष्टि को हमारे सिधाईपन के खराईपन कर रखा है। అయితే మన యథార్థతను మనం కోల్పోతూ ఉన్నాం. लेकिन हमारी जो खराई है उसको हमने खो दिए है। యథార్థతను పొందుకోవాలని దేవుడు మనల్ని దండిస్తున్నా కూడా మనం శిక్షకు లోబడడంలా. और इस खराईपन को हमें पाना है, जिस प्रकार के ताड़ना को परमेश्वर ऊपर ला रहा है, उसके भी अधीन में आज्ञाकारी हम नहीं बन रहे हैं। మనల్ని బలహీనపరుస్తున్నా కూడా ఆ బలహీనతను మనం గుర్తెరగనటువంటి స్థితిలో और ఉంటున్నాం. हमको इस निर्बलता में लेकर आ रहा है, इस निर्बलता की स्थिति जो हमें आई है उसको भी हम ध्यान नहीं दे पा रहे हैं। రాతి కంటే కఠినంగా మన ముఖాన్ని మన హృదయాన్ని चट्टान మార్చుకుంటూ से వచ్చాం. भी ज्यादा जो है मन को हमने हमारा कठिन कर लिया है। తిరిగి దేవుని వద్దకు మళ్ళడానికి మనం సమ్మతించడంలా. और देखिए, फिर परमेश्वर के पास लौट आने के लिए किसी प्रकार की सम्मति परमेश्वर के साथ हम नहीं बना रहे हैं। అయితే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు యథార్థముగా ఆరాధించాలి. लेकिन लिखा है, परमेश्वर कहता है कि जो कोई परमेश्वर की आराधना करता है सच्चाई से, सिधाई से, खराई से आराधना करना है। కీర్తనల గ్రంథంలో దావీదు తెలియజేస్తున్నటువంటి మాట भजन संहिता में दाऊद इस बात को बताते हैं। 15వ అధ్యాయము 15వ కీర్తన भजन उसका 17 మొదటి రెండు వచనాలని మనం చూసినట్లయితే, पहला दूसरा आयत देखते हैं। యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడేవాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. 15 अध्याय पहले 2 वचन है, परमेश्वर तेरे तंबू में कौन रहेगा? तेरे पवित्र पर्वत पर कौन बसा पाएगा? वो जो खराई से चलता और धर्म के काम करता है और हृदय से सच बोलता है। దేవుని గుడారములో మనం చేరుకుంటూ వచ్చాం. और परमेश्वर के तंबू में हम आए हैं, దేవుని మందిరములో మనం చేరుకున్నాం. परमेश्वर के मंदिर में हम आए हैं, దేవుని సన్నిధిలో మనం ఉంటూ ఉన్నాం. और परमेश्वर की उपस्थिति में हम हैं। అయితే ఉండడానికి మనకు అర్హత ఉన్నదా? क्या इस प्रकार हम परमेश्वर के पास रहने के लिए कोई भी योग्यता को रखते हैं? ఎటువంటి వారు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? परमेश्वर कैसे लोग इसके अंदर रहना है वो चाह रखता है? యథార్థమైన ప్రవర్తన కలిగి, जो कोई खराई से चलता है, నీతిని అనుసరించుచు, जो कोई धर्म के कामों को करता है, హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. और हृदय से जो सच बोलता है। మరి అలా ఉన్నామా మనము? क्या हम इस प्रकार है? దేవుడు అదే కోరుకుంటున్నాడు. परमेश्वर यही चाहता है, నన్ను ఆరాధించేవారు యథార్థముగా कहता ఆరాధించాలంటున్నాడు. है जो मेरी आराधना करता है वो खराई से करना है। మొదటగా सबसे पहले ఆత్మతో ఆరాధించాలి. आत्मा से आराधना करना है। రెండవదిగా दूसरी बात సత్యముతో ఆరాధించాలి. सच्चाई से आराधना करना है। మూడవదిగా तीसरी बात యథార్థముగా ఆరాధించాలి. खराई से आराधना करना है। అటువంటి ఆరాధన మనం చేయగలుగుతున్నామా? क्या हम इस प्रकार की आराधना कर पा रहे हैं? యోహాను సువార్త 4వ అధ్యాయము यूहन्ना सुसमाचार उसका 4 अध्याय 23వ వచనంలో రాయబడినటువంటి మాట, उसके 23 वचन में लिखी हुई बात है। అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. परंतु वो समय आता है, वरन अब भी है, जिसमें सच्चे भक्त पिता की आराधना आत्मा और सच्चाई से करेंगे, और पिता अपने लिए ऐसे ही आराधकों को ढूंढता है। తండ్రి కోరుచున్నాడు అని ఒకటి వేసి కింద ఫుట్ నోట్ లో వ్రాయబడినటువంటి మాట यहाँ వదికుచున్నాడు అని. और यहाँ पर देखिए, आराधना को ढूंढता है, हिंदी में तो नहीं है, तेलुगु में फुटनोट में लिखा है कि उसके खोज में है। మనకి చాలా కోరికలు ఉంటాయి. हमें बहुत सारे आशाएं होती है, ఆ కోరికలను మనం నెరవేర్చడానికి ఏమైనా చేస్తా और ఉంటాం. उस आशाओं को पूरा करने के लिए किसी प्रकार के काम को हम करते हैं। దేవుడికి ఏమన్నా కొదువు ఉన్నదా? क्या परमेश्वर को कोई कमी घटी है? దేవుడికి ఏమన్నా కోరికలు ఉంటాయా? क्या परमेश्वर को कोई इच्छाएं होती है? వాస్తవంగా అయితే ఉండవు. वास्तव रूप से कहेंगे तो नहीं है। కానీ ఇక్కడ ఒక కోరిక కోరుకుంటున్నాడు దేవుడు. लेकिन यहाँ पर परमेश्वर एक चाह को यहाँ पर रख रहा है, తన్ను ఆరాధించే వాళ్ళు అటువంటి వాళ్ళే కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాడు. और ये बात को कहता है कि उसकी आराधना करने वाले यही होना चाहिए। ఎటువంటి వారు కావాలంటే और ఆయనకి किस प्रकार के लोग चाहिए? ఆత్మతో ఆరాధించే వాళ్ళు, आत्मा से आराधना करने वाले, సత్యముతో ఆరాధించే వాళ్ళు, सच्चाई की आराधना करने वाले, యథార్థముగా ఆరాధించే और వాళ్ళు. खराई से आराधना करने वाले।
మన కోరికలను మనం నెరవేర్చుకునే క్రమంలో और हमारे अभिलाषाओं को जब हम पूरा कर रहे हैं इस क्रम में, వాస్తవంగా కోరికలు ఎలా ఉంటాయంటే లేని దాన్నే మనం కోరుకుంటాం. और वास्तविक रूप से हमारे सारे जो आशाएं अभिलाषाएं कहते हैं कैसा होते हैं, जो नहीं है उसी की आशा में हम रहते हैं। ఉదాహరణకి సిస్టర్స్ ఒక శారీ కొనాలని చెప్పి షాప్కి వెళ్ళారు అనుకోండి. उदाहरण रूप से बहनें जो है साड़ी खरीदने के लिए साड़ी के शॉप में गए, ఆ శారీలు రకరకాలు వేస్తా ఉన్నాడు అనుకోండి. और जो साड़ी है भिन्न प्रकार के सामने वो रख रहे हैं दुकान वाले, పక్కన ఉన్న ఇంకో సిస్టర్ ఇది చీర బాగుంది ఇది తీసుకో అని చెప్పి చెప్పింది అనుకో. और जो बगल में बहन है वो कहती है कि सिस्टर ये साड़ी अच्छा है, इसको आप ले लो। ఆ సిస్టర్ ఏమంటుందంటే ఈ కలర్ నాకు ఉంది అంటుంది. और ये सिस्टर क्या कहती है कि ये जो साड़ी का कलर है मेरे पास पहले से है, ఈ కలర్ నాకు ఉంది కాబట్టి ఇది నాకు వద్దు. और उस बहन बोलती है मेरे पास ऑलरेडी ये कलर है तो ये साड़ी मुझे नहीं चाहिए। తన కోరిక ఏంటి? లేని కలర్ కావాలి తనకి. अब ये सिस्टर ये बहन का क्या इच्छा है, आशा है, जो साड़ी का कलर उसके पास नहीं है वैसा साड़ी లేనిదే उसको మనకు चाहिए। కావాల్సింది. अब जो चीज हमारे पास नहीं है वही हमको चाहिए, లేనిదే మనం కోరుకునేది. और जो नहीं है उसी के चाह हम रखते हैं। గృహోపకరణాలు చాలా ఉన్నాయి, ఇంట్లో వాడుకునే వస్తువులు చాలా ఉన్నాయి. और घर में भिन्न प्रकार के सामग्री हमारे पास है, అమ్మా నీకు ఏది లేదో తీసుకొని వెళ్ళు అన్నాం అనుకో. और बोलेंगे कि बहन आपको जो नहीं है आप जाकर आप ले लो, నువ్వు వచ్చి చూసి ఏం చేస్తావు? और आप देखकर क्या करोगे? నీకున్నది నువ్వు తీసుకో. आपके घर में जो कुछ है वो నాకు ఏది सामग्री- లేదు నాకు ఇది లేదు ఇది తీసుకుంటానని చెప్పి లేనిదే నువ్వు తీసుకుంటావు. हाँ, आप जो नहीं है सामान जाओगे, हाँ मेरे घर में ये नहीं है तो वही सामान को आप लोगे, మన కోరిక అదే, లేనిదే మనకు కావాలి. और जो नहीं है वही हम लेते हैं, यही हमारी इच्छा रहती है। మనకున్నది నాకెందుకు నాకున్నది నాకెందుకు నాకు అది లేదు అదే కావాలంటాం మనం. मेरे पास जो है वो मुझे क्यों चाहिए, ऑलरेडी मेरे पास है, तो जो मेरे पास नहीं है वो मैं लूंगा। దేవుని దగ్గర నిజమైన ఆరాధన లేదు, अब परमेश्वर के पास सच्चाई से भरा हुआ आराधना नहीं है, యథార్థమైన ఆరాధన లేదు, खराई से भरा हुआ आराधना नहीं है, సత్యమైన ఆరాధన లేదు, और सच्चाई से भरा हुआ आराधना नहीं है, ఆత్మతో కూడిన ఆరాధన లేదు, और आत्मा से भरा हुआ आराधना नहीं है। ఇవన్నీ కావాలని కోరుకుంటున్నాడు और ये దేవుడు. सारे बातें मुझे चाहिए, ये परमेश्वर चाहता है। దేవుని దగ్గర అది లేదు కాబట్టి లేని దాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. और परमेश्वर के पास ये चीज नहीं है, इसी कारण परमेश्वर इसकी आशा रख रहा है, चाहता है और मांग रहा है, దేవుడు అటువంటి వాళ్ళనే కోరుకుంటూ और ఉన్నాడు. ऐसे लोगों को ही परमेश्वर ढूंढ रहा है। మరి అటువంటి ఆరాధన మనం చేస్తున్నామా? क्या इस प्रकार की आराधना परमेश्वर के लिए हम कर रहे हैं? ఇక్కడే మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం, इसी अध्याय में यूहन्ना सुसमाचार 4 के 22 वचन में, అక్కడ ప్రభు సమర స్త్రీతో అంటూ ఉన్నాడు, और यहाँ पर प्रभु जी सामरी स्त्री से पूछ रहे हैं, మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు, और कहते हैं कि जिसे तुम जानते नहीं है उसकी तुम आराधना कर रहे हैं, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాము అని. और कहते यहाँ पर लिखा है और जो हमें पता है उसकी आराधना हम करते हैं। ఒకవేళ తెలియని ఆరాధన చేస్తూ వచ్చావేమో, और हो सकता है कि जिसको पता नहीं, जिस बात का पता नहीं है उसकी आराधना आप कर रहे हैं, తెలిసిన ఆరాధన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. और परमेश्वर ये चाहता है जिस बात की मालूमात आपको हो उसी की आराधना आपको करना है, ఆత్మతో ఆరాధించమంటున్నాడు, और कहता है आत्मा से आराधना करना है, సత్యముతో ఆరాధించమంటున్నాడు, सच्चाई से आराधना करना है, యథార్థముగా और ఆరాధించమంటున్నాడు. खराई से आराधना करने के लिए कहता है। అటువంటి ఆరాధన కాలము వస్తూ ఉన్నదని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, और आप इस प्रकार सोचते होंगे कि इस प्रकार का आराधना का समय आने वाला है, వచ్చి ఉన్నది, और वो आ गया है, ఇప్పుడు వచ్చింది, वो अभी आ गया है, ఇప్పుడు మనం ఆరాధించాలి. अभी हमें आराधना करना है। ఎలా ఆరాధించాలి? कैसे आराधना करना है? ఆత్మతో, आत्मा से, సత్యముతో, सच्चाई से, యథార్థముగా और ఆరాధించాలి. खराई से आराधना करना है। ఒక మాటను మనం చూసుకుందాం. एक बात को हम देखते हैं, అపొస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక प्रेरित पौल फिलिप्पुस को लिखी हुई पत्रिका 2వ అధ్యాయము 7వ వచనంలో, दूसरा अध्याय के 7 वचन में, 2వ అధ్యాయం 7వ వచనం, फिलिप्पुस की पत्री उसका दूसरा अध्याय उसका 7वां वचन, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. वरन अपने आप को ऐसा शून्य कर दिया और दास का स्वरूप धारण किया और मनुष्य की समानता में हो गया। యేసుక్రీస్తు ప్రభువారు మనిషిని పోలికగా పుట్టాడు. और प्रभु यीशु मसीह मनुष्य के स्वरूप में वो जन्मे हैं। ఎవరు ఈ మనిషి? और ये मनुष्य कौन है? మట్టి శరీరాన్ని కలిగినటువంటి और వాడు, ये मिट्टी के शरीर को रखने वाला ये मनुष्य है। నిష్ప్రయోజనమైనటువంటి శరీరాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. निष्प्रयोजन ये शरीर को रखने वाला ये मनुष्य है। పాపము ద్వారా అపరాధముల ద్వారా చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు, और पाप और अपराधों के द्वारा मरे हुए हालत में बना हुआ ये मनुष्य है। దేవుడిచ్చినటువంటి ఆత్మను కోల్పోయినటువంటి వాడుగా ఉన్నాడు. और परमेश्वर ने जो आत्मा दिया है उस आत्मा को खो देने वाला ये मनुष्य है। దేవుడిచ్చినటువంటి యథార్థతని కోల్పోయినటువంటి వాడుగా ఉన్నాడు. मनुष्य को परमेश्वर ने जिस खराईपन को दिया है उस खराईपन को खो देने वाला ये मनुष्य है। అటువంటి మనిషి రూపంలో దేవుడు జన్మిస్తా వచ్చాడు. और ऐसे मनुष्य के आकार में रूप में प्रभु यीशु मसीह जन्मे हैं। గలతీ పత్రికను మనం చూస్తే गलती की पत्री में जब देखते हैं
గలతీయులకు రాసినటువంటి పత్రిక गलतियों की पत्री 3వ అధ్యాయము 3वा अध्याय 13వ వచనంలో మనం చూస్తే उसका 13वां वचन जब देखते हैं, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. 13 और 14 वचन है, मसीह ने जो हमारे लिए शापित बना हमें मोल लेकर व्यवस्था से शाप से छुड़ाया, क्योंकि लिखा है जो कोई काट पर लटकाया जाता है वो शापित है। यह इसलिए हुआ कि अब्राहम की आशीष मसीह यीशु में जातियों तक पहुँचे और हम विश्वास के द्वारा उस आत्मा को प्राप्त करें जिसकी प्रतिज्ञा हुई है। మొట్టమొదటిగా ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి మానవుడు और सबसे प्रथम आशीष को पाने वाला मनुष्य పాపము చేసి శాపాన్ని పొందుకున్నాడు. और पाप उसने किया है, उसके बाद उस श्राप को उसने कमाया है। శాపాన్ని పొందుకున్నటువంటి మనలను బట్టి और श्राप पाए हुए हमारे कारण మన కోసం శాపం అవుతూ వచ్చాడు ప్రభువారు. और हमारे लिए प्रभु यीशु मसीह श्रापित किए गए हैं। మన శాపాన్ని విమోచించడానికి ఆయన మానవుడిగా జన్మిస్తూ వచ్చాడు. हमारे श्राप को, पाप को, उसको छुटकारा देने के लिए प्रभु यीशु मसीह उस शरीर में रहते हुए हमारे लिए श्रापित बने हैं। మరొక మాటను మనం చూసినట్లయితే और एक बात को जब हम देखते हैं, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక दूसरे कुरिन्थियों की पत्री 8వ అధ్యాయము उसका 8 अध्याय 9వ వచనంలో మనం చూసినట్లయితే 9 वचन में जब देखते हैं, 8వ అధ్యాయం 9వ వచనం, दूसरे कुरिन्थियों की पत्री उसका 8वां अध्याय 9वां वचन, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులే కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. तुम हमारे प्रभु यीशु मसीह का अनुग्रह जानते हो कि वो धनी होकर भी तुम्हारे लिए कंगाल बन गया ताकि उसके कंगाली हो जाने से तुम धनी हो जाओ। ఆయన ధనవంతుడు, प्रभु यीशु मसीह धनवान है, శ్రీమంతుడైనటువంటి వాడు. वो बहुत ही ऐश्वर्यवान है, ఏ కొదవలు కొరతలు లేవు ఆయనకి. कोई भी कमी घटी उसमें नहीं है। దరిద్రులమైనటువంటి మన కొరకు लेकिन जो कंगाल फकीर हम हमारे लिए, పరలోకంలో ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ देखिए स्वर्ग में पिता के साथ रहने का भाग्य, ये भाग्य न सोचते हुए పాపులమైన మన కొరకు, जो पापी हम लोग हैं, నిష్ప్రయోజనమైన శరీరం కలిగిన మన కొరకు, निष्प्रयोजन शरीर रखने वाले हम लोगों के लिए, పాపము ద్వారా ఆత్మను కోల్పోయి చచ్చినటువంటి స్థితిలో ఉన్న మన కొరకు, और पाप में और मरे हुए हालत में उस अनुग्रह को खोने वाले हम लोगों को, యథార్థవంతులుగా పుట్టించినప్పటికీ యథార్థతను కోల్పోయినటువంటి మన కొరకు, और खराई से हमको प्रभु ने सृजा है लेकिन उस खराई को जब हमने पूरी तरह से खो दिया, हमारे लिए దరిద్రుడిగా ఈ భూమి మీద జన్మిస్తూ प्रभु వచ్చాడు. यीशु मसीह एक कंगाल बनकर इस पृथ्वी पर आए हैं। ఎందుకు చేశాడు ఇదంతా? ये सारे काम उसने क्यों किया है? చివరికి ఒక మాట చూసుకొని మనం ఆరాధనలో आखिरी में एक ప్రవేశిద్దాం. बात को देखकर आराधना में हम प्रवेश करेंगे। ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य 1వ అధ్యాయము, प्रकाशित वाक्य उसका पहला अध्याय, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము प्रकाशित वाक्य उसका पहला अध्याय 6వ వచనంలో మనం చూస్తే 6 वचन में देखते हैं, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విమోచించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. 6 वचन है, छः। हिंदी में 6 वचन है। और हमें एक राज्य और अपने पिता परमेश्वर के लिए याजक भी बनाया है, उसी की महिमा और पराक्रम युगान युग रहे, आमीन। ఇక్కడ ఎందుకు ఈయన ఈ రీతిగా జరిగిస్తూ వచ్చాడంటే రాయబడినటువంటి మాట, ఆయన మనలను ప్రేమించుచు. और परमेश्वर ने ये सारे बातें क्यों किया है? यहाँ पर लिखा गया है कि परमेश्वर ने हमसे प्रेम किया है। ఎందుకు ఇదంతా జరిగిస్తూ వచ్చాడంటే ఆయన ప్రేమను బట్టి. और ये सारे काम परमेश्वर ने हमारे लिए क्यों किया है? कारण ये है हम पर उसका प्रेम है మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన. और हमसे वो प्रेम कर रहा है। ఇది కంటిన్యూస్ టెన్స్. और देखिए ये हमेशा चलने वाला ये क्रिया है, ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు. ये एक दिन में खत्म होने वाला नहीं है। మానవులుగా మనం ఎందరినో ప్రేమిస్తూ ఉంటాం. और मनुष्य के नाय कितने लोगों से हम प्रेम करते रहते हैं, తాత్కాలికమే. वो सारे जो है थोड़े మన समय అవసరం तात्काल है। నిమిత్తమే మనల్ని ఏదో ఒకటి వాళ్ళని ప్రేమిస్తాం. जब तक हमारा जरूरत रहता है उसी के अनुसार हम किसी ना किसी से प्रेम कर रुक जाते हैं, కొంతకాలం తర్వాత వారిని మర్చిపోతాం. और थोड़े समय के बाद हम उनको भूल जाते हैं। దేవుడు మర్చిపోయేవాడు కాదు. लेकिन परमेश्वर भूलता नहीं है, మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, वो हमसे प्रेम करते ही आ रहा है ప్రేమిస్తూనే ఉంటాడు. और हमसे हमेशा प्रेम करता ही रहेगा। ఆ ప్రేమను బట్టే और उस प्रेम के ही कारण తన రక్తాన్ని కార్చి उसके लहू को बहाकर మన పాపముల నుంచి విమోచించాడు. हमारे पापों से उसने हमको छुटकारा दिया है, తన బిడ్డలుగా చేసుకుంటూ और వచ్చాడు. हमको उसने उसके संतान को बनाया है। అందును బట్టి మనం ఆయన స్తుతించాలి, यही कारण है उसकी स्तुति हमें करना है, అందును బట్టి ఆయన మహిమపరచాలి. और यही कारण है उसकी महिमा में ఇక్కడ करना है। వ్రాయబడినటువంటి మాట, यहाँ पर लिखी हुई बात है,
తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. और उसने अपने पिता के लिए हमको एक याजक और राजा समान बनाया है రాజులైన యాజక సమూహంగా మనల్ని చేస్తూ और వచ్చాడు. राजा याजक समूह के समान हमको बनाया है। యాజకుల పని ఏంటి? और याजक का काम क्या है? దేవుణ్ణి మహిమపరచడమే. परमेश्वर की महिमा करना ही है। నువ్వు నేను యాజకుడమైనప్పుడు और जब आप और मैं याजक बने हुए हैं, మనం కూడా దేవుణ్ణి మహిమపరచాలి, हम भी परमेश्वर की महिमा करना है, దేవుణ్ణి ఆరాధించాలి, परमेश्वर की आराधना करना దేవుణ్ణి है, గణపరచాలి, परमेश्वर की आदर करना है, దేవుణ్ణి కీర్తించాలి. परमेश्वर की कीर्ति हमें करना है। అయితే ఎలా? लेकिन ये कैसे होगा? ఆత్మతో, आत्मा से, సత్యముతో, सच्चाई से యథార్థముగా. और खराईपन से। ఆ రీతిగా మనం ప్రభుని ఆరాధిద్దాం. और इसी शैली के साथ परमेश्वर की आराधना हमें करना है। ఆరాధనలో ప్రవేశిద్దాం. आराधना में हम प्रवेश करेंगे।